విషయంలో అంటే బీసీల అప్పుడు కేసీఆర్ చేసిన సర్వేకి ఇప్పుడు చూస్తా ఉంటే దాదాపు చాలా వరకు 22 లక్షల చిల్లరి తగ్గినట్టుగా కనపడుతుంది. అంటే వీళ్ళందరూ చనిపోయారు అన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతా ఉంది. చనిపోయారని కొంతమంది మంత్రులు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇది వాస్తవంగా నిజమా? 22 లక్షల మంది బీసీలు చనిపోతే 40 లక్షల మంది బీసీలు పుట్టాలి కదా. ఇప్పుడు చనిపోవడమే అంతిమం కాదు కదా, రోజు కూడా పుడతారు కదా. మరి వాళ్ళ జనాభా ఎక్కడ పోయింది? మరి ఓసీలలో కూడా చనిపోతారు కదా. చావు ఒక బీసీలకే రాదు కదా. మరి ఓసీలలో చనిపోయినప్పుడు ఓసీల జనాభా 2014 కంటే 2024కు 5% ఎట్లా పెరుగుతుంది? బీసీ జనాభా 5% ఎట్లా తగ్గుతుంది? అంటే బీసీలో జనాభా తగ్గుతుంది, ఓసీ జనాభా పెరుగుతుందా? అంటే బీసీ కులగణన పేరుతోటి ఓసీల జనాభాని ఎక్కువ పెంచడం కోసం ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడడం కోసం బీసీలను రాజకీయంగా అణిచివేసి బీసీలను దగా చేయడం కోసం మాత్రమే ఇది చేసింది. ఇందులో ఎలాంటి శాస్త్రీయమైనటువంటి హేతుబద్ధత లేదు. కాబట్టి ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసేటువంటి ఇది కుట్ర ఇందులో స్పష్టంగా కనపడుతున్నది. ఎందుకు ప్రభుత్వం ఇవాళ ఇంత కుట్ర చేయవలసినటువంటి అవసరం ఏర్పడ్డది? ప్రభుత్వానికి కనీసం జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు కులగణన చేసినప్పుడు మొదటి నుంచి మీరు తప్పులు చేస్తున్నారు, ఈ పద్ధతి చేస్తే తప్పులు అవుతాయి, బీహార్లో ఇట్లా చేశారు, ఈ పద్ధతిని చేస్తేనే కులాల లెక్కలు కరెక్ట్ వస్తాయని చెప్పి మేము ప్రతి మంత్రికి చెప్పాం, ప్రతి పిసిసి అధ్యక్షుని చెప్పాం, ముఖ్యమంత్రికి కలిసి కూడా చెప్పాం. కానీ వాళ్ళకు కడుపులో ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది. అందుకోసమే వాళ్ళు ఇలా కులగణన అంశం మీదకి వచ్చినట్టయితే తక్కువ చేసి చూపించారు. ఎట్లా తక్కువ వస్తుంది? ఏ లెక్కన తక్కువ వస్తుంది? ఎస్సీల జనాభా ఎట్లా తక్కువ వస్తుంది? ముస్లింల జనాభా ఎట్లా తక్కువ వస్తుంది? అదేవిధంగా హిందూ ముస్లిము, హిందూ బీసీ, ముస్లిం బీసీ అని విభజించారు. హిందూ బీసీ, ముస్లిం బీసీ ఎక్కడ ఉంది? రాజ్యాంగంలో ఉన్నారా? హిందూ బీసీ, ముస్లిం బీసీ అని ఎందుకు అనాలి? ఏమిటికి అన్నారు మీరు? హిందూ బీసీ, ముస్లిం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కులగణన చేసిన వివరాలు బయట పెట్టండి, ప్రజల ముందు ఉంచండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. అసలు తెలంగాణలో ఎన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని కోట్ల కుటుంబాల సర్వే చేశారు, ఎన్ని కోట్ల మంది కులాల లెక్కలు చెప్పారు, ఎన్ని కోట్ల మంది కులాల లెక్కలు చెప్పలేదు, ఎన్ని కోట్ల మంది ఈ కులగణన పాల్గొన్నారో అది బయట పెట్టమనండి. అప్పుడు బయట పెడితే అన్ని వివరాలు తెలుస్తాయి. అసలు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉత్తమ్ కుమార్ గానే కాదు, ఉత్తమ్ కుమార్ చైర్మన్గా ఎప్పుడు వేశారు? ఇంత అడావిడ ఎందుకు? నిన్ననైతే రిపోర్ట్ వస్తుంది, నిన్నైతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ అందిస్తుంది, రేపే అసెంబ్లీ సమావేశం పెడతారా? అంటే 28 గంటలు 24 గంటలు దాట ముందుకే అసెంబ్లీ సమావేశాలు పెడతారా? అంత తొందర ఏమొచ్చింది? అంత స్పీడ్గా పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వానికి ఇలా ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎట్లా కనపడుతుంది? అంటే ఈ సర్వే రిపోర్ట్ తో స్థానిక ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్న, అంటే వెళ్ళే ప్రయత్నం చేస్తారంటారా? ఇప్పుడు ప్రభుత్వము స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి దొంగచాటుగా ఎన్ని చేస్తుంది. నిజంగా ప్రభుత్వానికి ఇందులో చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే లోకల్ బాడీ ఎన్నికలకు మీరు అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపనే ఇలా కులగణన సమగ్రంగా చేసి 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మీ చేతగానితనం వల్ల ఇలా సంవత్సరం దాటిపోయింది. అయినప్పటికీ కూడా కులగణన కరెక్ట్ లెక్కలు సరిగా ఇవ్వలేకపోయారు. ఇంత చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని ఉందా? అంటే ఓసీల జనాభాను చూపించి బీసీ జనాభాను ఎందుకు తక్కువ చేసి చూపిస్తారు? అంటే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం పేరుతోటి రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజాపాలన పేరుతోటి అగ్రకులాల పాలన చేసి ఆ తరతరాలుగా బీసీలను అణచివేయాలనే ఒక కుట్రతోటి చేసేటువంటి ఎత్తుగడ మాత్రమే. అంటే రెడ్డిలకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనుకోవచ్చు. ఇది మరి జనాభా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాలు సగం మంది, మాకు తెలుసు, సగం మంది కులాల జనాభా లెక్కలో పాల్గొనలేదు. మేము పాల్గొనమన్నారు, మేము ఐటీ లెక్కలు ఏమన్నారు, మేము రేషన్ కార్డు చూపించమన్నారు, మేము ఆధార్ కార్డు చూపించమన్నారు. చూపించమని చెప్పినాక కూడా ఇలా 16% జనాభా ఎట్లొస్తుంది? 2014లో 11% ఉన్నటువంటి అగ్రకులాల జనాభా 2024 వచ్చే వరకల్లా ఇలా 16% ఎట్ట పెరిగింది? మరి అదే స్థాయిలో బీసీ జనాభా ఎందుకు పెరగలే? అదే స్థాయిలో ఎస్సీ జనాభా ఎందుకు పెరగలే? అంటే ఇందులో స్పష్టంగా వీళ్ళ కుట్ర బుద్ధి, వీళ్ళ యొక్క అబద్ధాలు ఇలా స్పష్టంగా తేటతెల్లం అయిపోయినాయి. వీళ్ళ చేతగానితనం అనేది, వీళ్ళ డొల్లతనం అనేది గిన్నెనే బయటపడ్డది.